బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పోర్చుగల్లో పోలీస్ కళాజాత ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. వెంకటేశ్వర నగర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆడిపాడిన మహిళా భక్తులు. టపాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషం. భార్యను హత్య చేసిన భర్త. మునగాల మండలం నేలమరిలో బతుకమ్మ చీరల పంపిణీ. ఆడపడుచులకు సీఎం అండగా నిలుస్తున్నారన్న వక్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ కళాజాత నిర్వహించారు. సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. యువతలో మంచి నడవడిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వక్ర మార్గంలో పయనించే యువతీ యువకుల వివరాలను 100 నంబర్కు ఫోన్ చేసి తెలియచేయాలని సర్పంచ్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు. కార్యక్రమంలో రమేష్, బాలనర్స్, నాని శేఖర్, శ్రీనివాస్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన ముస్తాబాద్ ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు సార్ గారి ఆధ్వర్యంలో మన గౌరవనీయులైన సర్పంచ్ గారు గౌతమ్ రావు గారి సమక్షంలో ఆ పోలీస్ కళాబృందం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నాడు సార్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ ఏదైనా ఇక్కడ యువతను ఉద్దేశించి మంచి కార్యక్రమం చేయాలంటే మన ఎస్ఐ గారు మా ఈ పోలీస్ స్టేషన్లల్లో ఇంతకుముందు దొంగతనాలు ఎట్లా ఏంటి అంటే ఏదో అక్కడ దారి దోపిడీ చేసో మాకు ఇళ్ళల్లో పడో మన యొక్క సంపాదించుకున్న డబ్బులతోని బెదిరించి, కానీ ఎక్కడో ఉంటాడు, ఏ రాష్ట్రంలో ఉంటాడు, వాడెవడో మనకు తెలియదు. కానీ మన నిర్లక్ష్యం ఇలా చదువుకున్న కానించి చదువుకున్నోళ్ళు సుత మోసపోతున్నారు, చదువు లేనోళ్ళు మోసపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ సెల్ ఫోన్లతోని. ఎందుకంటే మన యొక్క అకౌంట్ సెల్ ఫోన్కు లింక్ అయి ఉన్నది. సెల్ ఫోన్కు లింక్ అయి ఉన్నది కాబట్టి సెల్ ఫోన్ని జాగ్రత్తగా వాడాలి. మంచి ఉన్నది, చెడు ఉన్నది. మనం మంచికి వాడితే మంచి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. జాగ్రత్త రతమ్ముడా, అనులైన మోసము ఆదమరిసి ఉంటివా, పైసా గల్లై మరణ ముంచుతున్నారు. సోషల్ మీడియాలో సోయి తప్పి ఉండద్దు, సైబరు నేరాగాళ్ళు మరణ ముంచిపోతారు అనా. ఇవాళ రేపు ఉంటున్నారు, వీళ్ళని ఏ విధంగా మోసం చేయాలో, లేకుంటే ఆగమైపోతావు. చూసుకో, ఆన్లైన్ మోసాలు తెలుసుకో, లేకుంటే ఆగమైపోతావు. చూసుకో, ఆన్లైన్ మోసాలు తెలుసుకో. నిజామాబాద్ జిల్లా సాలూరు తగ్గేలి మార్గంలోని ట్రాన్స్ఫార్మర్ స్థల వివాదం నానాటికి ముదురుతోంది. ఈ స్థలాన్ని అధికారులు సర్వే చేశారు. ట్రాన్స్ఫార్మర్ స్థలం గ్రామ కంఠానికి చెందినదని అధికారులు తెలియజేశారు. 40 ఏళ్ల నుంచి ట్రాన్స్ఫార్మర్ ఇళ్ల మధ్యనే ఉందని, ఇది ప్రమాదాలకు కారణమవుతోందంటూ స్థానికులు వాపోతున్నారు. దానిని మరోచోట ఏర్పాటు చేయించడం కోసం 2 లక్షలకు పైగా మొత్తాన్ని విద్యుత్ శాఖ అధికారులకు చెల్లించామని గ్రామస్తులు చెప్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే క్లియర్ గా పంచనామా కాపీ చేసి మేము దాని పట్ల అదే ఇవ్వండి. మీరు 2 సార్లు చేసి కూడా దాన్ని ఏ కట్ట కూడా అంటిస్తలేరు. అయితే మీరు ఆగమని చేయమని మేము అంటలేము. మీరు ఏం కరెక్ట్ చేస్తున్నారో అదే కరెక్ట్ ఏంటి అంటున్నాం. మేము మీకు ఆగమీమని మేము అంటున్నాము. మీ దాంట్లో అదే అంటున్నాం. ప్రజల్ని అందరినీ కోరుతున్నాం. అయితే సర్వే ఈరోజు జరిగిందో దానిలో అధికారులు వచ్చి కొలతలు చేయడం జరిగింది. ఈ తగ్గిలి రోడ్లో గల ట్రాన్స్ఫారం ప్లేస్ ఏదైతే ఉందో అది మొత్తం ప్లేసు గ్రామ కంఠంగా తేలింది. ఇటువంటి ప్లేస్ని గ్రామ ప్రజలు
గ్రామానికి స్వాధీనం చేసుకోవాలని ఆ యొక్క అధికారులు తెలపడం జరిగింది. దీని గురించి గ్రామసభ పెట్టి దాంట్లో చర్చ చేసి దీన్ని ఫెన్సింగ్ చేపించేసి ఇట్లా అధికారులు చెప్పిన విధంగా దీన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారని తెలుస్తున్నారు. ఏదైతే 21-32 సర్వే నంబర్ ఉందో అది లాల్ సాబ్ పక్క నుంచి అటు సైడ్ ఉంది. ఆ సర్వే నంబర్ ఈ ట్రాన్స్ఫారం పక్కకు ఉంది అని చెప్పేసి బై నంబర్ వేసి ఆ సర్వే నంబర్ వేసి రాసుకోవడం జరిగింది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఇది 31 నంబర్ ఇది కాదే రామకంఠం అని తేలింది. కాబట్టి దాని పట్ల కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు స్వతహాగా వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకుంటే ఈ ప్రజలకు బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ పీజేఆర్ కమిటీ హాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రావణిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, రంగారావు పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు, మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా, రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బతుకమ్మ నవరాత్రుల దసరా శుభాకాంక్షల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి రాగానే ఎంతో చక్కగా అనిపించింది. ఒక్కసారి రోజంతా ఎప్పుడు వంటింట్లోనే ఉండి వంటలు చేసేవాళ్ళు, లేకుంటే ఉద్యోగాలు చేసే మహిళలు, వీళ్ళందరూ కూడా సాయంత్రం చక్కగా అందరు తయారై మంచిగా సంతోషంగా నవ్వుకుంటూ, ఆడేవాళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారు కదా. ఇంతమంది ఆడపిల్లలు నవ్వుకుంటూ ఆ బతుకమ్మ పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే చూడంగానే ఇక మనసంతా నిండిపోయినట్టు అనిపించింది. ఎప్పుడు మహిళలందరూ ఇట్టా నవ్వుకుంటూనే సంతోషంగానే ఉండాలి కలకాలం అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు. బోరబండ వినాయక్ నగర్ యూత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దుర్గాదేవిని భక్తులు కొలిచారు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. జై దుర్గా మాతాకి జై. ఈరోజు వినాయకరావు నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వినాయకనగర్ యువత ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా అమ్మవారిని గత 25-30 సంవత్సరాల నుంచి మరి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి కార్యక్రమాలు మన వినాయకనగర్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మరి ప్రత్యేకంగా మరి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు యూత్ వారి ఆధ్వర్యంలో. మరి ముఖ్య అన్నదాన కార్యక్రమం కూడా మరి ఇక్కడ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి ప్రతి ఏటా ఘనంగా చేసినటువంటి వినాయక నగర్ యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఈ కార్యక్రమాలు ఎల్లప్పుడూ సహకరించినటువంటి మన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారికి, మరి డిప్యూటీ మేయర్ మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బాబా ప్రసిద్ధి కార్పొరేటర్ బాబా ప్రసిద్ధిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి వినాయక నగర్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ అమ్మవారి ఉత్సవాలు మరి ఘనంగా జరుపుకుంటూ మరి వెళ్తూ ఉన్నారు. వారికి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ఈ కరోనా కష్టకాలంలో మరి అమ్మవారు అందరినీ మన బోరబండ డివిజన్ నుంచే మరి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరిని కరోనా బారి కాపాడుకుని ముందుకు సాగాలని చెప్పి మరి పూజలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇచ్చినటువంటి యూత్ అసోసియేషన్ అనేటువంటి మరి రఘు, లడ్డు గారు, అదేవిధంగా శివ గారు, సతీష్ గారు, మరి వీళ్ళందరి
ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాలు ఇంకా ఘనంగా చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పేసి మరి ముఖ్యంగా వినాయక దర్శనాలకు ధన్యవాదాలు తెలియజేస్తాము. టపాచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మార్కండేయ నగర్ నివాసి శ్రీనివాస్ తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని టపాచెబుత్ర డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు వెల్లడించారు. हमारा को आज सुबह 5:30 वो टाइम पे हमारा को डायल 100 कंप्लेंट आया तो हमारा BC पेट्रोल कार नाइट ड्यूटी ऑफिसर नरसिम्हा नायक वो स्पॉट को गए तो उधर इनका उधर मालूम हुआ सा क्या बोले तो मंगलम्मा को इनका हस्बैंड मार डाल दिया बोल के मालूम हुआ। वो जब तक वो बॉडी इनका बेटी उस्मानिया दवाखाना को शिफ्ट करे वो वहाँ पे डॉक्टर देख के ब्रॉड डेड बोल के डिक्लेयर करा। भाई ये इश्यू क्या है बोले तो मंगलम्मा को श्रीनिवास को दोनों का बीच में थोड़ा पेटी इश्यूज में क्वारलिंग रोज़ होते रहते। ऐसे इनका ऊपर डाउट है कहते, शक है कहते इनके ऊपर। वो 12 में रात में भी थोड़ा झगड़ा हुआ तो इनका बच्चा विष्णु बोल के दोनों को समझा के काम पे गया। बाद में 4 बजे 4:30 का टाइम पे वो पत्थर का वो स्टोन रहते घर में यूज़ करे सो और रोलू बोलते इससे शर्ट में मार डाल दिए। डाले बोले तो इसको हेड इंजरी होके डेथ हो गया बोल के कंप्लेंट दिए सो केस रजिस्टर करके वो श्रीनिवास के लिए दे वो 40 इयर्स। మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను ప్రభుత్వ కానుకగా అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాసెం లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్ రెడ్డి, సిపిఎం గ్రామ శాఖ అధ్యక్షులు ఉపేందర్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అయిపోయింది. ఓకే అన్నగారు పట్టుకొని నిలబడు. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఆడబడుతులు విచ్చేసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి మహిళకు పసుపు కుంకుమ చీర ఇచ్చి ఘనంగా సన్మానించారు. ప్రముఖ నటి నిధి అగర్వాల్ మేడ్ ఇన్ ఇండియా క్రిప్టో ఎక్స్చేంజ్ను ప్రారంభించింది. దీని గురించి వ్యవస్థాపకుడు నవీన్ కుమార్ మీడియాకు వివరించారు. డిజిటల్ అసెట్స్ మేనేజ్మెంట్ అగ్రగామి ఫైర్ బ్లాక్స్తో బిట్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. అన్ని రకాల వ్యాలెట్లపై ఇది వినియోగదారులకు బీమా వెసులుబాటు కల్పిస్తుంది.
Now I would like to invite Mr. Shiva. Every separate point of view, all that Mr. Naveen or the entire team was thinking is how to safeguard user or how to safeguard users investments. Of hard work that he has put in, but it was his vision which was started in 2017. But it took some time to get onto the track. But obviously the idea that he had that day brought everyone of us here, and thanks to that man once again. And also, apart from that, what's the future for that? बिटकॉइन खरीदे मैडम आप बिटकॉइन खरीद लिए आप So that our system gets more and more extended family kind of management and also extended security for the users. So ఓకే థ్యాంక్ యూ మేడం collaborate. ఐఎస్ సదన్ డివిజన్లోని విష్ణునగర్ కాలనీలో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీ మాతగా అమ్మవారిని కొలిచిన నేపథ్యంలో నిర్వాహకులు పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మణికంఠ మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా అమ్మవారిని కొలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం సీతా మధుకర్ రెడ్డి, భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు రాజు, అరుణ్, సన్నీ తల్వార్, పవన్, నవీన్, శివారెడ్డి, రమేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు. లక్షణ ఏమో పప్ప దగ్గర పైసలు తీసుకురా. పప్ప దగ్గర పైసలు జయ దుర్గామాతకి 25 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాము. మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మాకు పిల్ల పాపల్ని ఆ తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతుంది. మమ్మల్ని పిల్లలు కానోళ్ళ గుడక మా దగ్గర అమ్మవారి దగ్గర బొమ్మలు తీసుకొని పోయి అమ్మవారి దగ్గర పిల్లల్ని తీసుకొని వస్తారు మా దగ్గరికి. మా వదినమ్మకి 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఈ సంవత్సరం కొడుకు పుట్టిండు. నా బిడ్డకు 10 సంవత్సరాలు ఆ పిల్లలు కాలేదు. 4 ఏళ్ళ 2 ఆవిడాల పిల్లలు పుట్టిరు మాకు. మా దుర్గమ్మ దగ్గర మాకు మొక్కుకున్నట్టే జరుగుతాయి. మాకు 20 సంవత్సరాల నుంచి మేము మొక్కుకుంటున్నాము. మా కొంగు బంగారం చేసి మా అమ్మ మేము నమ్ముకున్నాము. జై దుర్గమ్మ, జై సాచే దర్బార్ కి జై. అందరికీ నమస్కారం. మా దుర్గామాత నుంచి 23 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మంచి జరుగుతుంది. అంతటా నీళ్ళు వచ్చినా మా కాలనీకి మాత్రం నీళ్లు రావు, వర్షం పడతాయి. మా లక్ష్మి మాకు దుర్గామాత దగ్గర బొమ్మలు పెడతారు, తీసుకుంటే వాళ్ళకు సంతానం కలుగుతుంది. లగ్గాలు జరుగుతాయి, అన్నీ బాగున్నాయి, ఉద్యోగాలు మంచిగా ఉన్నాయి. మాకు
అమ్మవారి పుణ్య ఓకేనా. జై మాతాది. భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము నవరాత్రులను. అదేవిధంగా ఈరోజు కూడా సరస్వతి మాత రూపం రోజు పిల్లలకు పుస్తకాల పంపిణీ. అలాగే మా అమ్మవారి దగ్గర ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలగడము, సంతాన లక్ష్మిగా ఇక్కడ అమ్మవారు కూర్చున్నట్టుగా అందరూ భావిస్తారు. ఈ కాలనీ వాళ్ళు కాకుండా పక్క కాలనీ వాళ్ళు కూడా వచ్చి సంతానం కోసం మొక్కుకొని పోయి వచ్చే సంవత్సరం వాళ్ళకి అయిన తర్వాత వచ్చి ఓడి బియ్యం పోయడం కానీ ఇక్కడ ప్రత్యేకత. అది డౌన్ చేయాలి, కొంచెం డౌన్ చేయి. స్టార్ట్ అని చెప్పు. స్టార్ట్ ఏం లేదు చెప్పు. అలాగే ఇక్కడ 9 రోజులు కుంకుమార్చన మరియు అన్నపూర్ణాదేవి రోజు అన్నదానం చేయడం ఇక్కడ ప్రత్యేకత. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి మొక్కల సాగు జోరుగా సాగుతోంది. అక్రమ రవాణా నిరోధించడానికి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆసిఫాబాద్ రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి గ్రామ శివారులో పత్తి చెరలో గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. ఆసిఫాబాద్ తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేశారు. 40 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సార్ నేను ఏం చెప్పాలి సార్, చెప్తాను సార్, మోటివేషన్ చేసి ఫోటో సార్ ఫోటో నా వీడియో సార్, ఫోటో వీడియో ఫోటో మొత్తం అక్కడ నుంచి తీసుకుంటారా అటు వాళ్ళు మోసుకొచ్చేది లెక్క పెడతారు సార్. లేదు అక్కడ బ్యాగ్ లెక్క పెట్టండి. బిర్యానీ మామూలుతో వచ్చాను. వనస్థలిపురం గాంధీనగర్ సౌత్లోని శ్రీ 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 ఆదిపరాశక్తి మహామాయ దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి చండీ హోమం, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భరత్ స్వామి, రాజశ్రీమాత, సునీల్ గౌడ్, సత్యనారాయణ, సంతోషిమాత ఆలయ నిర్వాహకులు బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. स्वाहा
తాగి వాహనాలు నడిపిన మైనర్లు డ్రైవింగ్ చేసిన కేసులు నమోదు చేస్తామని సిఐ బాలాజీ వరప్రసాద్ హెచ్చరించారు. జనగామ పట్టణ ప్రజలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు పొరుగువారికి గాని లేదా తమకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. జనగామ పట్టణ ప్రజలందరికీ మరియు జనగామ మండల ప్రజలందరికీ రేపు జరగబోయే బతుకమ్మ పండుగ మరియు ఎల్లుండి జరగబోయే దసరా పండుగ శుభాకాంక్షలు జనగామ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. ఈ పండుగలను పురస్కరించుకొని అందరూ తమ కుటుంబ సభ్యులందరితో హ్యాపీగా చేసుకోవాలని, ప్రతి కుటుంబానికి కూడా అమ్మవారు అన్ని ఆయుర ఆరోగ్యాలతో సర్వైశ్వర్యాలు కలిగించాలని మేము కూడా మా జనగామ పోలీస్ తరఫున కోరుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా మేము పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము. కానీ దీనికి జనగామ మండల ప్రజలందరూ సహకరించాల్సి ఉంటుంది. బతుకమ్మ దగ్గర వచ్చినప్పుడు మహిళలు ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ఆటోలో పడి పిల్లల్ని మర్చిపోయినట్లయితే అక్కడ మేము ఉంటాము, చూస్తాము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. కానీ మీ తరపున కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా వచ్చే మహిళలు ఆభరణాలు వేసుకొని వస్తారు కాబట్టి వాటి మీద కూడా ఒక దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయాలకు మీరు మీ తరపున ఛాన్స్ ఇవ్వకపోయినట్లయితే మేము కూడా మా తరపున మేము మీకు 100% సపోర్ట్ చేస్తాము, అక్కడే ఉంటాము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాము. అదేవిధంగా దసరా, మన తెలంగాణలో దసరా ఎంత పెద్ద ఉత్సవంగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మైనర్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఆ రోజు బండ్లు ఇచ్చి బయటికి పంపకండి. అదేవిధంగా ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోర్చుగల్లో పోలీస్ కళాజాత ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. వెంకటేశ్వర నగర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు, ఆడిపాడిన మహిళా భక్తులు.
కపాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషం, భార్యను హత్య చేసిన భర్త. మునగాల మండలం నేలమరిలో బతుకమ్మ చీరల పంపిణీ, ఆడపడుచులకు సీఎం అండగా నిలుస్తున్నారన్న వక్తలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.